తమిళనాడు భాష చాలా ప్రాచీనమైనది. అందుకు చాలా ఆధారాలున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేయడం పట్ల తమిళీయులు గతంలో తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రిటిష్ కాలం నుంచే ఈ ఉద్యమం రాజుకుంది. ఎప్పుడెప్పుడు ఈ ఉద్యమం జరిగిందో ఒకసారి చూద్దాం. 1937లో తమిళ ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దడాన్ని ఈవి రామస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. 1938లో యాంటీ హిందీ కమాండ్ ఏర్పడింది. దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ప్రత్యేక ద్రవిడ నాడు ఏర్పాటు చేయాలని పెరియర్ రామస్వామి డిమాండ్ చేశారు. ఆ తర్వాత హిందీని ప్రవేశపెట్టాలని చూసినా ప్రయత్నాలు ఫలించలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దాంతో 1948లో డీకే నేతృత్వంలో ఆందోళనలు జరిగాయి. 6 నుంచి 11వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ 1950 మే 2న ఇచ్చిన ఉత్తర్వులను కరుణానిధి నేతృత్వంలోని డిఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. దాంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఆ తర్వాత హిందీని భారత అధికారిక భాషగా చేయడానికి ప్రయత్నాలు జరగాలంటూ 1959లో భారత రాష్ట్రపతి ఇచ్చిన ఉత్తర్వు పైన మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో తమిళనాడుపై హిందీని రుద్దబోమంటూ అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ హామీ ఇచ్చారు. హిందీని ఏకైక అధికారిక భాషగా చేయడానికి 1965లో జరిగిన ప్రయత్నానికి వ్యతిరేకంగా తమిళనాడులో జరిగిన హింసాత్మక ఆందోళనలో దాదాపు 63 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని 1968లో లాంగ్వేజెస్ యాక్ట్ తీసుకొచ్చారు. ద్విభాషా విధానాన్ని నిర్ధారించింది. ఆ చట్టం ద్వారా తమ సొంత అధికారిక భాషను నిర్ణయించుకునే స్వేచ్ఛ, అధికారం రాష్ట్రాలకుంటుంది. ఇప్పుడు కస్తూరి రంగన్ హిందీయేతర రాష్ట్రాల్లో పాఠశాలల స్థాయిలో విద్యార్థులు ప్రాంతీయ భాష, ఇంగ్లీష్లతో పాటు హిందీ కూడా నేర్చుకోవాలంటూ తన నివేదికలో సిఫార్సు చేయటం మరోసారి హిందీ వ్యతిరేకోద్యమంపై మరోసారి చర్చ జరుగుతుంది.